నీ పరిస్థితి బాగాలేదు, నిన్ను ఆల్టర్నేటివ్ చూస్తా, ఉమ్, నీకు ఎమ్మెల్సీ ఇస్తా, ఉమ్, లేకపోతే నీకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా, ఉమ్, నిన్ను చూసుకుంటా, అదే లేదు నీ ఇష్టమైన నువ్వు ఎక్కడ చూసుకుంటావు చూసుకో. ఉమ్, ఇది తను చెప్పేసే తరహా. ఉమ్, ఈ ఇద్దరి తరహా కూడా కాదు ఇతను, ఉమ్, ఉమ్. అసలు పట్టించుకోడు. పట్టించుకోడు. అదే కదా ఇప్పుడు నేను బాధ అదే తను కదా పాపం. చెప్పింది మిగతా వాళ్ళు వినాల్సిందే గాని ఉమ్, మిగతా వాళ్ళది విన్నట్టు నటిస్తాడు. ఉమ్, ఇప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడు ఎవరిని అడిగి పెట్టుకున్నాడు ఉమ్, ఆయన? ఉమ్, బీజేపీతో పొత్తు అటువంటి సందర్భంలోనూ ఎవరిని అడగల, ఉమ్, తెలుగుదేశంతో పొత్తప్పుడు ఎవరిని అడగల, ఉమ్, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనం అన్నప్పుడు ఎవరిని అడగల. ఉమ్, ఈయన డెసిషన్ తీసేసుకుని ఈయన చేసేసి వచ్చి ఉమ్, నేను ఇందుకోసం మీ అందరి కోసం నేను ఇట్లా చేస్తున్నాను, రాష్ట్రం బాగు కోసం ఏం చేస్తున్నాను, ఈయన ఉపన్యాసం చెప్తాడు. ఉమ్, అది వినేసి చప్పట్లు కొట్టాలి, ఇదిగో చూసావా కన్విన్స్ చేశాడు మమ్మల్ని అందరినీ వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఉమ్, అంతే తప్పించి ఉమ్, ఒక్కసారన్న కార్యకర్తల మనోభావాన్ని గౌరవించి ఉంటే 2014లో పోటీ చేసి ఉండేవాడు, 2019లో స్థిరంగా ఉమ్, పోటీ చేసి ఉండేవాడు, ఉమ్, 2024కి బీజేపీ ఇంకోటి నమ్మిన వాళ్ళని ముంచుతాడు. భారతీయ జనతా పార్టీ నమ్మింది 2020లో, ఉమ్, వాళ్ళని వాళ్ళు పక్కన పెట్టుకున్నారు, ఉమ్. ముంచేసాడు దాన్ని.